మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం గణేష్ గడ్డ వినాయక ఆలయం నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని, పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్తో ఓటమి పాలయ్యామని, పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయని, వాటిని మనమే పరిష్కారం చేసుకుందామన్నారు. భేషజాలు, భేదాభిప్రాయాలు విడనాడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు. మేము కొట్టే పంజాకు ఇతర పార్టీలు గిలగిలా కొట్టుకోవాల్సిందే అన్నారు. మెదక్ పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈసారి మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పిలవడం మర్చిపోతాము. అది కావాలని ఎవరు కూడా చెయ్యరు, పొరపాటున జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూగా చేసి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి, కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనము ముందుకెళ్ళాలి. ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పచెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి. శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అన్న, మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయంగా. ఈరోజు మనం నీలం మధు గారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు, మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు. అదే ఎంపీగా నీలం మధును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం. ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 18 నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జూన్ 4న మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది. ఆ కౌంటింగ్ జరిగే రోజు మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా పని చేయాలని ఈ వేదిక మీద నుంచి మీకు సూచిస్తూ, ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి శుభసూచకంగా భావిస్తూ మధు గారిని అభినందిస్తూ, మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించుకునే మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది. కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదేవిధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికి కూడా తెలుసు. అదే విధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీలం మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి
లేదు, మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళమందరం కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదనను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కావాలి, కమ్మాస్ కావాలి, అంతా ఇంకా అందరు కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల అన్ని మతాల కలయికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నదంట. ఇప్పుడు పడంచేరు ఉంది, శ్రీనివాస్ గౌడ్ చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మత చూసుకుంటాడు, ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు. హనుమంతరావు గారు ఉన్నారు, అలా కొడుకు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండ సూర్యక గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది. ఇక టైం ఉంది. ఇంకా నరకుడు, కొరుకుడు, పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండ సూర్యక గారు కొడతారు ఎప్పుడు. మురళన్న ఉన్నాడాడ, కొండ సూర్యక గారు, మురళన్న. ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్. ఈ పంజాలు కొట్టుడికి గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం బీఆర్ఎస్లు. తర్వాత ఇంకొకరు అలా పేరు ఎక్కువ తీసుకోకండి. ఇంకొక పేరు ఏమో అర్థమైంది కానీ వేరే పట్టింది, దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసారు. మనకు బీఆర్ఎస్కి మధ్యలో పంచాయతీ ఉంటుంది ఇప్పుడు, అంతే కదా. ఈ రెండింటికే ఉంటుంది. మూడో నువ్వు గెలకకుండా ఆయనకి ఇచ్చకుండా, వాడు ఎప్పుడు ఇస్తామని చూస్తుంటాడు. ఆయన జోన్కి ఇవ్వకుండా ఇక వదిలేసాడు. అతను ఎవరో మనకు తెలియదు. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎమోషన్ వద్దు, టెన్షన్ వద్దు. ఇది ఓకే. ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ అయిపోయింది. ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, మేమందరం కూడా కోఆర్డినేషన్లో, దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో. నిన్ననే దామోదర్ గారు కూడా మొన్న నాతో మేము మాట్లాడుతున్నాము. జరగాల్సిన పని అంతా జరుగుతున్నది. కొండ సురేఖ గారు, దామోదర్ గారు, హనుమంతరావు గారు, జగ్గారెడ్డి, నేను కానీ మిగతా అభ్యర్థులు మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడే కదా, ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం అనుకొని తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము. మనమందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. మధు ముబారక్. బెస్ట్ ఆఫ్